హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశమంతా నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంలో విద్యార్థుల నిరసనలు, వ్యతిరేకత, ఆందోళనలతో హోరెత్తుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా అట్టడుగుపోయింది. సంసద్ను, పార్లమెంట్ను ముట్టడించినటువంటి విద్యార్థి లోకం తామేంటో, తమ పవర్ ఏంటో చూపించారు. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కాక్రోచెస్ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి బయటికి వచ్చాయి. అదే సమయంలో విద్యార్థుల ఈ దీక్షను, విద్యార్థుల ఈ వ్యతిరేక ప్రదర్శనను, విద్యార్థులు చేపట్టినటువంటి నిరసన ప్రదర్శనను ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ యూజీ లీకేజ్కు వ్యతిరేకంగా నిరసనగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు చేసినటువంటి ఈ ప్రదర్శన ఒక్కసారిగా అట్టుడిగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విజువల్స్ చూస్తే చాలు. సో ఆ విద్యార్థులపై లాఠీ చార్జ్, ఆ విద్యార్థులను చితకబాదడం, పోలీసులు ఏ విధంగా విద్యార్థుల పట్ల ప్రవర్తించారో కూడా దేశ ప్రజలు మొత్తం గమనించారు. సో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం సంబంధించినటువంటి కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, ఇతర నేతలు కానీ పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ తదితరులంతా పెద్ద ఎత్తున, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు వ్యతిరేకంగా, విద్యార్థుల ప్రదర్శనకు మద్దతుగా. సో అటువంటి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలపై కూడా పోలీసులు అవమానకరంగా ప్రవర్తించడం అనేది ఇక్కడ అందరూ చూశారు. సో దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ప్రదర్శన చేపట్టారు, నిరసన కార్యక్రమం చేపట్టారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా తెలంగాణ నేతలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో రాహుల్ నాయకత్వంలో నిరసన వ్యక్తం చేయడానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా అందరికీ చూశారు. సో అయితే అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈమెం చేస్తుంది? దేశమంతా అన్ని రాష్ట్రాల్లోనూ విద్యార్థుల నిరసన ప్రదర్శనకు మద్దతుగా విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జు, పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ అక్కడ నిరసన కార్యక్రమం ఢిల్లీలో చేపడితే ఆ నాయకులపై కాంగ్రెస్ అధిష్టానం సంబంధించినటువంటి కాంగ్రెస్ అధినాయకులపై పోలీసులు ప్రవర్తించినటువంటి తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం, ఒక ర్యాలీ లాంటిది చేపట్టారు పెద్ద ఎత్తున. మరి ఇక్కడ ఏపీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఉన్నారు. చీటికి మాటికి అయిన దానికి కాని దానికి వైఎస్ జగన్ను విమర్శిస్తూ ఉండే వైఎస్ షర్మిలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు ఎందుకు కనిపించలేదు? కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులపై పోలీసులు ఢిల్లీలో వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమం ఇక్కడ ఈమెకి ఎందుకు కనిపించలేదు? కనీసం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక్క కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరపు నుంచి జరగలేదు. ఆమె కూడా అందులో పాల్గొనలేదంటే ఆమె ఎందుకు మౌనం వహిస్తోంది? ఎందుకు కాంగ్రెస్ పట్ల దూరంగా ఉంటుంది? ఎందుకు ఆమె చెవికి ఎక్కడం లేదు? ఎందుకు ఆమెకి ఈ దీక్షలు, ధర్నాలు, వ్యతిరేక ప్రదర్శనలు కనిపించలేదనే సందేహం వ్యక్తమవుతోంది. కేవలం రాహుల్ గాంధీ ఢిల్లీలో విద్యార్థుల ప్రదర్శనకు, విద్యార్థుల మద్దతుగా, విద్యార్థులపై పోలీసుల అనుసరించినటువంటి తీరుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి, ప్రియాంక గాంధీ చేపట్టినటువంటి ధర్నా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రదర్శనలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియోలను మాత్రమే వైఎస్ షర్మిల తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది తప్ప సొంతంగా ఒక కార్యక్రమం చేయలేదు కదా. వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా కాంగ్రెస్ కమిటీకి కూడా పిలుపు ఇవ్వలేదు. సో దాంతో ఆంధ్రప్రదేశ్లో ఒక
దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రదర్శనలు జరిగాయి. కాంగ్రెస్లో తెలంగాణలో కూడా జరిగాయి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రదర్శనలు కొనసాగించినటువంటి చేసినటువంటి పరిస్థితి ఇవాళ. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ కాంగ్రెస్ నుంచి ఒక్క ప్రదర్శన కూడా జరగలేదు. ఒక్క ధర్నా కార్యక్రమంలో కూడా కనిపించలేదు. ఒక్క వ్యతిరేక ప్రదర్శన కూడా చోటు చేసుకోలేదు. అది కూడా కాంగ్రెస్ అధినాయకుల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా ఎలాంటి నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. వైఎస్ షర్మిల తనకేమీ పట్టనట్టుగా, పోనీ తనకు తెలియదా అంటే లేదు అన్నీ తెలుసు, తనకేమీ తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఎందుకు మౌనంగా ఉండిపోయారనేది ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న. నిజంగానే కాంగ్రెస్ నుంచి ఆమె దూరం జరగబోతుందా, లేదా కొన్ని మీడియా మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగా తిరిగి సోదరుడు అన్నయ్య వైఎస్ జగన్తో తిరిగి కలవడానికి ఆమె సిద్ధపడుతోందా? అందుకే కాంగ్రెస్ కార్యక్రమాలకు ఇప్పుడు దూరంగా ఉంటుందా? కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఏవి చేపట్టలేదా? ఇదే ఇప్పుడు ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది. మొత్తానికి వైఎస్ షర్మిల మౌనం అనేది చాలా రకాల అర్థాలకు దారితీస్తుంది. ఎందుకు మౌనం వహిస్తుంది, ఎందుకు ఆమె ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదు, ఎలాంటి నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు, ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టాలని కూడా కనీసం పిలుపు కూడా ఇవ్వలేదు, ఎందుకు మౌనంగా ఉంది, ఎందుకు ఈ చప్పుళ్ళు ఆమెకు వినిపించడం లేదు అనేది ప్రధానంగా ఒక ప్రశ్నగా మారుతోంది. అందరిలో అనుమానాలకు ఏవైతే అనుమానాలు ఇప్పటికే వస్తున్నాయో ఈ అనుమానాలకు బలం చేకూర్చే అంశాలుగా మారుతున్నాయి.